మీకు ఇలాంటి గడ్డ పెరుగు కావాలా? అయితే ఈ వీడియో మొత్తం చూడండి. మీ ఇంట్లో మీరు ఇంతకంటే మంచిగా తయారు చేసుకోవచ్చు. అందరికీ నమస్తే. నేను మీకు మన డైరీ నుంచి తెచ్చిన మిల్క్, అంటే మీ అందరికీ సప్లై చేసే మిల్క్లో ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను మా ఇంటికి. అయితే కొందరు కంప్లైంట్ ప్రకారం పెరుగు గడ్డ కడతలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే అది మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఎందుకు గడ్డ కట్టలేదు అంటే మీరు ప్రొసీడ్ అవుతున్నారా లేదనేది నాకైతే తెలియదు. గడ్డ పెరుగు కావాలంటే ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా మనము పాలు స్టవ్ మీద పెట్టిన తర్వాత మినిమం 15 to 20 మినిట్స్ అయితే మరగనివ్వాలంటే కేవలం దాని మీద పెట్టేసి వెళ్ళి వేరే పనులు చేసుకుని వచ్చి 1 లేదా 2 పొంగులు రాగానే వచ్చి బంద్ చేసి తోడు పెడితే పెరుగు గడ్డ కట్టదండి. మినిమము ఇట్లా కలుపుకుంటూ ఎప్పుడు కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ పాలు బాగా మసలిన తర్వాత వాటిని కొద్దిసేపు అవి గోరువెచ్చగా అయిన దగ్గర చల్లారబెట్టాలన్నమాట. గోరువెచ్చగా అయిన దగ్గరనే లేదు మరీ చల్లగా అయిన దగ్గర వేడినప్పుడు తోడు పెట్టద్దు. ఇప్పుడు ఇక నేను పెరుగు తీసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. అయితే మనకేంటంటే తోడు పెడేటప్పుడు డైరెక్ట్ పెరుగు పెడితే అంత మంచిగా రాదు. ఆ పెరుగుని మనం మజ్జిగ చేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా మిక్సీ చేసుకొని ఆ పెరుగుని మనము ఆ గోరువెచ్చనైన పాలలో మనం తోడు పెట్టుకోవాలి. ఓకే, ఇదంతా ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లల్ని మనము మంచి స్కూల్ మంచి కాలేజీలో జాయిన్ చేయాలని చెప్పేసి వెతికి జాయిన్ చేస్తాం. ఓకే, అది ఇన్స్టిట్యూషన్ ఎంత మంచిదైనా సరే కానీ మనం బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలానే నేను మీకు ఎన్ని మంచి పాలు ఇచ్చినా కానీ మీరు ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు పాలు మరగబెట్టుకొని తోడు పెట్టుకుంటే అప్పుడు మీకు గడ్డ పెరుగు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను తోడు వేసిన తర్వాత నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే పాలు మజ్జిగ అనేది మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత అలానే పక్కకు పెట్టేసేయండి. ఎట్లా అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. యాక్చువల్గా 7 to 8 అవర్స్ బయట ఉంచాలి. బయట ఉంచిన తర్వాత మీ ఇష్టం, ఒక 8 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్ అయినా వాడుకోవచ్చు. ఇక చూడండి, ఇది నేను 8 అవర్స్ తర్వాత తీసిన పెరుగు ఇది. ఇప్పుడు మీకు స్పూన్ పెట్టి తీసి చూపిస్తాను. చూడండి ఆ పెరుగు అనేది ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా ఉందో. పెరుగు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా మీరు ఇలాంటి గడ్డ పెరుగు తయారు చేసుకోండి. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.